ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడును సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా దేవా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు ఉన్నవాడవు అన్నవాడు తండ్రి, ఆదియు అంతమునై ఉన్నాను, అల్ఫయు ఒమేగయు నేను ఉన్నానని నీవు చదివిస్తున్నావు. అందును బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ప్రాముఖ్యమైన సమయానికి మేము వచ్చిందిగా మాతో మాట్లాడండి, మమ్మల్ని సంధించండి, నీ వాక్యం చేత బలపరచమని అడుగుచున్నాం తండ్రి. ఖాళీగా ఉన్న మా హృదయములను, లోకపు ఆలోచన చేత ఉన్నటువంటి మా హృదయములను నీ వాక్యంతో నింపమని అడుగుచున్నాం తండ్రి. నిండుగా ఉన్నటువంటి కుండ ఎటును త్రుట్టిల్లదు, అదేవిధముగా మా హృదయములు కూడా నీ వాక్యం చేత నింపబడి మేము ఎటును త్రుట్టిల్లక నిశ్చయముగా నీరు స్థిరముగా నాటబడినటువంటి కట్టబడినటువంటి కట్టడం వల్ల మేము ఉన్నట్టు సహాయం ఇచ్చేయమని అడుగుచున్నాం. మా అందరికీ వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన హృదయములు దయచేయండి తండ్రి, సహాయం చేయండి. ఇక్కడ నిలవబడిన నన్ను నీ సిలువు చాటున మరుగుపరిచి నీ శక్తితో, నీ ఆత్మతో నన్ను నింపి నా నోటిని నీ మాట ఉంచి అయ్యా నా కంఠస్వరమును నీ బూరగా వాడుకున్నామని అడుగుచున్నాం. నీ నామము మాత్రమే మహిమపరచబడినట్లు, నీ నామానికి మాత్రమే ఘనత కలిగినట్లు నీ కృప దయచేసి నీవే సహాయం చేయమని నజరేయుడును రక్షకుడును పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గడిచిన దినములన్నయు ఆయన కృపాక్షేమములను మన వెంట ఉంచి ఈ పరిశుద్ధ దినమున ఆయన మందిరంలో మనం ఎట్టి రీతిగా ఉండడానికి ఆయన చూపిన కృపకై ఆయనకి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఈ దినాన, ఈ పరిశుద్ధ దినమున ప్రభువు మనతో మాట్లాడుచున్న అంశము నమ్మకమును గురించి. అయితే ఈ నమ్మకము మాట చిన్నదై ఉన్నది, చూస్తే రాస్తేనేమో ఒక 4 అక్షరములు కనబడుతున్నది. అయితే దానిని నిలబెట్టుకోవడానికి ఎంతో ప్రయాసపడుతూ ఉండాలి. అది ఇద్దరు వ్యక్తుల మధ్య కానివ్వండి, లేదా ఒక విశ్వాసకి మరియు దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధం కావాలి, లేదా ఏదైనా పరిస్థితి గుండా ఏదైనా అవ్వచ్చు. కానీ ఆ నమ్మకము అనేది మనం కాపాడుకొనుట, ఆ ఒక వ్యక్తి దగ్గర నుండి ఒక నమ్మకమును అనేది మనం సంపాదించుకునుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది ఎప్పుడు కలుగుతుందో తెలియదు, కానీ సడన్గా నమ్మకం అనేది వస్తుంది. అది నమ్మకం ఎప్పుడు పోతుందో తెలియదు, అది సడన్గానే పోతుంది. ఒకసారి నమ్మకం పోయింది అంటే దాన్ని మరలా దక్కించుకొనడం, దాన్ని మరలా సంపాదించడం జీవితకాలమైనను పడుతుంది. అది జీవితకాలము పట్టినా సరే ఆ నమ్మకము రాకపోవచ్చు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనంలో. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనము. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుచున్న మాట ఏమిటంట, మిక్కిలి కొంచెంలో అంటే కొంచెంలో కూడా కాదు, ఇంకనూ తక్కువలో దీన స్థితిలో మనం ఉన్నప్పుడు కూడా మనం ఎలా ఉండాలి అంట, ఎవరైతే ఆ మిక్కిలి కొంచెంలో కూడా నమ్మకముగా ఉంటాడో, ఎవరి దగ్గర, తన యజమానుడి దగ్గర కావచ్చు, తమ తల్లిదండ్రుల దగ్గర కావచ్చు, తన కుటుంబం దగ్గర కావచ్చు, లేదా తన సేవకుని దగ్గర కావచ్చు, సంఘము దగ్గర కావచ్చు, లేదా అతి ప్రాముఖ్యముగా దేవుని దగ్గర అయినను కావచ్చు. మన స్థితిని బట్టి, మన లేమిని బట్టి, లేదా మన కలిమిని బట్టి మనము ఎలా ఉండాలంట, నమ్మకముగా ఉండాలి. ఎవరైతే తన దీన స్థితిలో, తన దరిద్రపు స్థితిలో ఎవరైతే నమ్మకముగా ఉంటాడో, అన్నీ ఉన్న స్థితిలో కూడా అతడు ఎలా ఉంటాడంట, నమ్మకముగానే ఉంటాడంట. ఎందుకు అలా ఉంటాడు అని ఆలోచన చేస్తే, దీన స్థితిలో అతడు ఎరుగని, ఊహించని గొప్ప సంఘటనలు చూస్తాడు. ఏ మనుషుడు కూడా భరించలేనివి, అతనికి ఎదురు కాని యొక్క సందర్భాలను, సంఘటనలు అతను అనుభవిస్తూ ఉంటాడు. అయితే దేవుడు ఆ స్థితిలో నుండి అతని ఘనమైన స్థితిలోనికి తీసుకొచ్చే విధానమును అతడు పరిశీలించుకుంటూ తన విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి హృదయము కలిగిన వాడు అత్యున్నతమైన స్థితిలో, కలిమిలో కూడా అతడు నమ్మకముగానే ఉంటాడు. అయితే మనం అనుకోవచ్చు, ధనము వచ్చి, ఆస్తిపాస్తులు వచ్చి దేవుని వదిలేసిన వారు అనేకులు ఉన్నారు కదా, ఎలా కుదురుతుందని.
దానికి అంటున్నాను, దీన స్థితిలో నుండి గొప్ప స్థితిలోకి వచ్చేటప్పుడు ఆ ప్రయాణంలో దేవుడు తన జీవితంలో చేసిన ప్రతి కార్యమును కూడా విడిచిపెట్టకుండా అనుదినము దేవునితో సాంగత్యము కలిగి, దేవునితో సన్నిహితము కలిగి, ప్రతి పరిస్థితిని, లాభం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, ప్రతి సందర్భంలో కూడా దేవుని దగ్గర మొరపెట్టేటువంటి హృదయము ఎవరైతే కలిగి ఉంటారో అతడు కలిమిలో ఉన్నా, అతడు ఉన్నత స్థితిలో ఉన్నా దేవుని అందు ఎలా ఉంటాడు? నమ్మకముగానే ఉంటాడు. అయితే ఎవరైతే దీన స్థితిలో అన్యాయంగా, నాకు ఇది లేదు కదా, దీన్ని ఎలా అయినా అన్యాయంగా తప్పు చేస్తూ, లేకపోతే అబద్ధమాడో, లేకపోతే వారికి తెలియకుండానో దాన్ని నేను సంపాదించుకుంటే అది నాకు కలుగుతుంది కదా, దాన్ని నేను అనుభవించవచ్చు కదా, లేకపోతే ఎవరికైనా తెలియకుండా ఆ వస్తువును లేదా ఆహార పదార్థంను దొంగలిస్తే దానిని నేను భుజించవచ్చు, ఆ రుచిని నేను ఎప్పుడు చూడలేదు కదా అన్న ఆలోచన వస్తే అతడు లేమిలో కూడా, మిక్కిలి లేని స్థితిలో కూడా అన్యాయంగా ప్రవర్తించినప్పుడు, ఒకవేళ తను పొందుకున్న ఆ పనులను బట్టి, చేస్తున్న పనులను బట్టి అతడు గొప్పవాడు కావచ్చు, చిన్న స్థితిలోనే అతడు అన్యాయంగా ప్రవర్తించినప్పుడు గొప్ప స్థితిలోకి వెళ్ళినప్పుడు అన్యాయం చేయడానికి ఏమైనా ఆలోచన ఉంటుందా? ఖచ్చితంగా అతడు అన్యాయం చేయడానికి సమర్థుడిగా ఉంటున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు మిక్కిలిలో ఎక్కడైతే నమ్మకంగా ఉంటావో నువ్వు ఎక్కువలోనూ కూడా నమ్మకంగా ఉంటావు. అయితే మిక్కిలి కొంచెంలో అన్యాయంగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో అదే సంపన్న స్థితిలో కూడా అదే అన్యాయము నిన్ను వెంబడిస్తూ ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. ఇదే మాట దినవృత్తాంతాల 2వ గ్రంథము 31వ అధ్యాయం 22వ వచనంలో మాట్లాడుచున్నాడు. చూడండి, దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయం 22వ వచనం. 31, 22, 21వ వచనం చూడండి. 20 నుండి 21. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను, యథార్థముగాను, నమ్మకముగాను పనిచేయు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. హల్లెలూయా. హిజ్కియా మాట్లాడుతున్నాడు, వృద్ధి అనేది అతడు ఎలా పొంది ఉన్నాడంట? దేవుని పరిచర్యలో నమ్మకముగా ఉన్నందుకు అతడు తన శ్రేష్ఠ జీవితంలో దేవుని ఎదుట నుండి ఆశీర్వాదం అనేది వచ్చింది. మనము కూడా ఆశీర్వదింపబడాలి అంటే దేవుని మందిరానికి వచ్చి ఏదో 2 గంటలు మనం కన్నీరు కార్చేసి ప్రార్థన చేస్తే అది దేవుడు వినగలిగిన ప్రార్థన అయితే కాదు. నువ్వు కన్నీరు కార్చినా, రోధించినా, అరిచినా, బలిపీఠం ఎదుట సాష్టాంగ పడినా సరే నీ మీద దేవునికి నమ్మకం కలగాలి. ఆ నమ్మకం ఎప్పుడు కలుగుతుంది? నీవు దేవుని ఎరిగిన సమయము దగ్గర నుండి, ఆ క్షణము దగ్గర నుండి నీ జీవితకాలం అంతయు కూడా దేవుడు చెప్పిన వాక్యమును, దేవుడిచ్చిన హెచ్చరికలకు, దేవుడిచ్చిన ఆజ్ఞలకు నీవు ప్రవర్తించి నీవు బ్రతుకుతున్నావా లేదా, ఆయన వాక్యములకు లోబడి నువ్వు బ్రతుకుతున్నావా లేదా అని దేవుడు మనల్ని పరిశీలిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎలా పరిశీలిస్తాడు? పై రూపంలో ఆయన పరిశీలించడు, పై వస్త్రంలో ఆయన పరిశీలించడు, పై క్రియలను ఆయన పరిశీలించడు. ఆయన దేన్ని పరిశీలిస్తాడంటే హృదయ అంతరంగములను పరిశోధిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు పైకి మనము దేవుడి సన్నిధిలో పరిశుద్ధులుగానో, ఆరాధించేవారుగానో, పాటలు పాడువారులాగానో పైకి మనం నటిస్తూ హృదయంలో ఎందుకు వచ్చిందిలే, పాడకపోతే తిడతారు, లేకపోతే రాకపోతే ఏదైనా అంటారేమో అని మన హృదయంలో మనం అనుకుంటూ పైకి మనం నవ్వుతూ దేవుని సన్నిధిలో మనం ప్రవర్తించామనుకోండి, పై రూపము మనకి కనబడుతుందేమో కానీ దేవుడు దాన్ని లక్ష్య పెట్టాడు. హృదయంలో మనం ప్రవర్తన ఏదుందో, హృదయంలో మన క్రియ ఏదైతున్నదో దేవుడు దానిని చూస్తాడు. అలాంటి వారిని దేవుడు అంటున్నాడు, వేషధారులారా అంటున్నాడు. ఆ వేషధారణ క్రైస్తవునికి తగదు, విశ్వాసకి తగదు. ఎందుకంటే ఆయన విలువ పెట్టుకుని మనల్ని కొనుక్కుని ఉన్నాడు. ఏమిటా విలువ? ఏమిటా విలువ? ఆయన ప్రాణము. ఆయన ప్రాణము
మనల్ని కొనుక్కునేది. ఆయన ప్రాణము పెట్టకపోతే మనకి రక్షణ లేదు. ఆయన ప్రాణము పెట్టకపోతే నేటి దినాన ఆయన మందిరము ఈ పరిచయం లేదు. ఆయన ప్రాణము పెట్టకపోతే నేటి ఈ దినాన మన చేతులు ఆయన వాక్యము లేదు. ఆయన ప్రాణము పెట్టకపోతే మనము లోకం నుండి వేరు చేయబడి ఆయన పరిశుద్ధమైన వాక్యం వినగలిగిన ధన్యత మనకు లేదు. మనుషునికి రక్షణ అనేదే లేదు, పాప క్షమాపణ అనేది అస్సలు లేదు. అతడు నిత్య నరకాగ్నిగుండంలో పడి కాలవలసినదే. అయితే ఆ నరకమంతటిని తప్పించడానికి, ఆ శోధన అంతటిని తప్పించడానికి దేవుడు తన ప్రాణమును పెట్టి ఉన్నాడు. ఎవరు ఈ లోకంలో మన కొరకు ప్రాణాన్ని పెడతాడు? ఒకవేళ ప్రాణమును పెట్టినా దాని వలన మనకేమైనా రక్షణ వస్తుందా? మనల్ని ఏమైనా రక్షించగలడా? మన మరణం నుండి ఎవరైనా రక్షించగలడా అంటే ఎవరిను రక్షించలేడు. కానీ మన మరణం నుండి రక్షించగలిగిన ఒకే ఒక్క శక్తి కలిగినది, అదే యేసు నామమై ఉన్నది. హల్లెలూయా. ఆ పరిశుద్ధుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువై ఉన్నారు. హల్లెలూయా. ఆయన నామమందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచి నమ్మకం కలిగి ఆయన నామమందు ప్రార్థించి ఎడతెరిపి లేకుండా, ఎడతెగకుండా, ఎటును కుడికి కానీ ఎడమకి కానీ త్రుట్టిల్లకుండా ఆయన యందే మన స్థిరముగా నిలిచి ఉన్నప్పుడు దేవుళ్ళు మనము నిత్యముగా వర్తిల్తూ ఉంటాం. హల్లెలూయా. హిజ్కియా రాజు కూడా అదే విధముగా దేవుని మీద ఆధారపడినప్పుడు అతడు తన రాజ్యంలో వర్ధిల్లుచున్నాడు అని వాక్యము సెలవిస్తున్నది. మహారాజులే, చక్రవర్తులే, రాజ్యాలను పరిపాలించిన వారే దేవుని మీద ఆశ్రయించి దేవుని మీద ఆధారపడి వారి పనులు తాము చేసుకున్నప్పుడు మనం ఎంతటి వారము? మన స్థితి ఎంతటి స్థితి? మనము దేవుని మీద ఆధారపడడానికి మనం మొహమాట పడుతుంటే, దేవుని సన్నుతించడానికి, దేవుని ఆరాధించడానికే మనం సిగ్గుపడుతూ ఉంటే మన జీవితాల కార్యాలు ఎందుకు జరుగుతాయి? అసలు ఎందుకు జరగాలి కార్యాలు? చక్రవర్తులే గోనె బట్టలు ధరించుకుని బూడిదలో కూర్చుని సాష్టాంగపడి దేవునికి ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ తమ కొరకు, తమ రాజ్యం కొరకు వారి ప్రార్థన చేసి ఉన్నారు. మన ప్రార్థనలు కనీసం మన రక్షణ కొరకు, మన కుటుంబం కొరకు కూడా కాదు, మన స్వంత రక్షణ కొరకు ఆయన బలిపీఠం మీద మోక్కరిది కన్నీరు కాసు ప్రార్థన చేసామా? అలాంటి అనుభవం మనకు ఉన్నదా? దేవునితో నిత్యము మాట్లాడుతున్నటువంటి అనుభవాలు మనకేమైనా ఉన్నాయా? లేకపోతే ఆయన దర్శనములు కలుగుతున్నటువంటి అనుభవాలు మనకేమైనా ఉన్నాయా? మన ఫ్రెండ్ నిత్యము మనతో మాట్లాడుతున్నాడంటే, మన స్నేహితులతో మనం నిత్యము మాట్లాడుతున్నామంటే అతనికి మనకి మధ్య ఒక సన్నిహితం ఏర్పడి ఉన్నది, ఒక నమ్మకం ఏర్పాటు చేయబడి ఉన్నది. మరి నిన్ను సృష్టించిన నీ దేవుని మీదను, నిన్ను ఆయన రూపంలో చిక్కుకున్న ఆయన మీదను, ఈ రూపములను, ఈ శరీరమును, ఈ ప్రాణవాయువును, ఈ ఆత్మీయ స్థితిని అంతటిని ఇచ్చాడే, పాపంలో నుండి ఆయన పరిశుద్ధ రక్తము చేత కడిగి మనం నిలబెట్టి ఉన్నాడే నీతిమంతునిగా. మనం పాపము చేసినా, దోషము చేసినా, ఏ క్రియ, ఏ కల్మషము మనకి అంటకుండా మనల్ని ఆయన సన్నిధిలో నిలబెట్టి ఆయన సంఘములో ఒక పాత్రగా మనం నిలబెట్టి ఉన్నాడు కదా. మరి అలాంటి స్నేహితునికి, అలాంటి గొప్ప దేవునికి, అలాంటి పరమ తండ్రికి ఎందుకు నీకును ఆయనకి మధ్య సన్నిహితము అవ్వడం లేదు, సాంగత్యం అవ్వడం లేదు? ఎందుకు ఆయనకి మనకు మధ్య బంధము కుదరడం లేదు? ఎందుకు ఆయన మీద మన నమ్మకంగా ఎందుకు ఉండలేకపోతున్నాము? సమస్య వస్తే తొలగిపోతున్నాము, శోధన వస్తే తొలగిపోతున్నాము, నింద వస్తే తొలగిపోతున్నాము, అనాలోచన వస్తే తొలగిపోతున్నాము, లేకపోతే జనులు లేరనో, లేకపోతే ఆ గద్దింపు ఎక్కువైనదనో, లేకపోతే పాపం ఎక్కువైందనో, ఈ లోకపు ఆలోచన ద్వారానో, శోధకుడు ద్వారానో మన విశ్వాసాన్ని మనం ఎందుకు కోల్పోతున్నాం అంటే మన విశ్వాసంలో మనము బలహీనమై ఉన్నామని అర్థం చేసుకోవాలి. మన తండ్రికి మనం ప్రాముఖ్యత ఇవ్వలేకపోతున్నామని అర్థం చేసుకోవాలి. అంటే మనము దేవుని సన్నిధిలో గడపడానికి సమయాన్ని కూడా వెచ్చించలేనంత బిజీగా మన కొరకు మనం ప్రయత్నాలు చేస్తున్నామే తప్ప మనల్ని చేసిన వానికి సమయాన్ని ఇవ్వడానికి కూడా మనము ప్రయాసపడలేకపోతున్నాం. ఇప్పుడు మనం ప్రయాసపడకపోతే రాబోయే దిన మన దేవుడు అంటాడు, నీవెవరు నాకు తెలియదు, నా సన్నిధిలో కనబడ్డావా, నా వాక్యాన్ని విన్నావా, నేను నీతో మాట్లాడితే నా మాటలను ఆలకించావా, నేను దర్శించడానికి నీ హృదయం దగ్గరికి వస్తే నీ తలుపును తెరిచావా, నేను నిన్ను అభిషేకించడానికి, నా రక్షణ, నా సర్వాంగ కవచాన్ని నీకు ఇవ్వడానికి, నేను వాక్యముతో, నీ దైవజనులతో నేను నీతో మాట్లాడితే నువ్వు ఒక అవకాశాన్ని నేను ఇచ్చావా, రక్షణ అనుభవంలోకి వచ్చాడా అని ఎలాంటి ప్రశ్నలు మనల్ని అడిగితే మన సమాధానం ఆ సమాధానం చెప్పే వారిగా మనం ఉండాలి. అంటే నిత్యము దేవుని మీద
నమ్మకముగా మనం ఉండాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. నూట 97వ పేజీ, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము. చివరి లైన్ చూడండి. ఏమీ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలని వారిని హెచ్చరించుము. ఎలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. మనం ఏం చేయాలంట? దేన్ని కూడా అపహరింపకూడదు, దేన్ని కూడా ఆశింపకూడదు. అనగా దేవుడు మనకి ఇచ్చేది కాకుండా, మనము కష్టపడి మనము సంపాదించుకునేది కాకుండా వేరేది ఏది కూడా మనము అపహరించకూడదు. అనగా ఆ పదానికి అర్థము దొంగతనము చేయకూడదు. అది చిన్న వస్తువైనా పెద్దదైనా, ఎలాంటి, అది రూపాయి అయినా, లేకపోతే అది డాడీ జోబీ అయినా, మమ్మీ పర్స్ అయినా, ఏదైనా సరే మన దాని నుండి ఏది కూడా దొంగలించడానికి మనము దేవుడు అవకాశాన్ని అయితే ఇవ్వలేదు. ఎందుకు అంటే అది దొంగతనముగా బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. నీవు దొంగలించకూడదు అని 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ వ్రాయబడి ఉన్నది. అయితే ఈ లేఖనములకు మనము లోబడి సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచాలి. అంటే ఒక యజమానుడు మన మీద ఏదైనా బాధ్యత పెట్టి, లేక ఒక తల్లిదండ్రులు మన మీద బాధ్యత పెట్టి వారు ఊరు వెళ్ళినప్పుడు, ఉదాహరణకి, లేకపోతే యజమానుడు సమస్త బాధ్యత అంతా మనం పెట్టి తన పని మీద అతడు వెళ్ళినప్పుడు, ఇదే బాధ్యత పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఎవరు? నీతిమంతుడు, యవనస్తుడు, చూడడానికి అందంగా కనబడిన వాడు, తన యజమానుడి యొక్క భార్య పాపానికి ప్రయత్నం చేసి ఆ స్థితి నుండి పారిపోయిన వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి? ప్రధానమంత్రిగా కూడా ఆశీర్వదింపబడిన వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి? యోసేపు. తన ఇల్లంతటిలో తన యజమానుడికి నమ్మకముగా అతడు ఉన్నందుకు తన భార్య మీద తప్ప సమస్తము అతని కలిగిన అంతటి మీద అతన్ని అధికారిగా నియమించాడు. అతడు రావచ్చు, రాకపోవచ్చు, తన యజమానుడు తినడానికి రావచ్చు, అతడు ఏ పని మీద నిలపవచ్చు, కానీ సమస్తమును కూడా కార్యాలన్నీ కూడా యోసేపు చెప్పినట్టు మాత్రమే జరిగేవి. అతడు తన యజమానుడి మీద చూపించిన నమ్మకము, అతడు దేవుని మీద ఉంచినటువంటి నమ్మకము తన ఎలా ఆశీర్వదించింది? ఆ దేశానికి మొత్తానికి కూడా ప్రధానమంత్రిగా దేవుడు ఆశీర్వదించినాడు. తద్వారా తన కుటుంబమును, తన తండ్రిని, తన అన్నదమ్ములను కరువులో నుండి ఆహారం ఇచ్చి వారికి సహాయం చేసేవాడిగా దేవుడు నియమించినాడు. హల్లెలూయా. మనము ఎప్పుడైతే దేవుని మీద చూపించే నమ్మకం ఎప్పుడైతే ఉన్నదో, ఈ నమ్మకము రాబోయే దినాల్లో గొప్ప ప్రభావవంతముగా దేవుడు ఒక ఘనమైన పాత్రగా మన జీవితాలు చూపిస్తూ ఉంటాడు. ఇదే నమ్మకము కూడా మోషే జీవితంలో కూడా దేవుడు అంటూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఆయన మాట్లాడుచున్నాడు మాట. ప్రభువే మాట్లాడుచున్న మాట ఏంటంటే, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు నేను కూడా, ఈయన కూడా తాను నియమించిన వాటికి నమ్మకముగా ఉండెను. హల్లెలూయా. మోషే ఎలా ఉన్నాడంట? తన ఇల్లంతటిలో, దేవుని ఇల్లంతటిలో, దేవుని ఇల్లంతటిలో అనగా సంఘ పరిచర్య అంతటిలో. ఏంటా మోషే ఎక్కడ చేశాడు సంఘ పరిచర్య? ఐగుప్తు బానిసత్వం నుండి వారిని విడుదల చేయించి కనాను దేశం వరకు వారు ప్రయాణించేంతటిలో కూడా మోషే ఎలా ఉన్నాడంటే 40 సంవత్సరములు నమ్మకంగా ఉన్నాడు. అది ఎలాంటి స్థితి ఉంది? ఇల్లులు ఏమైనా ఉన్నాయా? ఆహార పదార్థాలు ఏమైనా పండించారా? ఏమైనా వ్యాపారాలు చేస్తారా? ఏమైనా చదువుకున్నారా? ఇవేమీ లేదు. అరణ్యంలో, ఎడారుల్లో, అడవుల్లో, లోయలో, కొండల్లో ఏ మృగం ఎటు నుండి వస్తుందో తెలియదు, ఏ సర్పం ఎటు నుండి వస్తుందో తెలియదు, ఏ శత్రువు ఎటు నుండి యుద్ధానికి వస్తాడో తెలియదు. ఆ ప్రాంతానికి ఇన్ని వేల మందిని తీసుకువెళ్తే అక్కడ ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. అయినను దేవుని యొక్క
ఇచ్చిన బాధ్యతను విడిచిపెట్టకుండా ఆ 40 సంవత్సరంలో కూడా మోషే ఇజ్రాయేలు ప్రజలను బానిసత్వం నుండి విడుదల చేసి నిత్యము దేవునితో అనుసంధానము కలిగి వారిని నడిపించిన విధానంలో ఎలా ఉన్నాడంట? నమ్మకముగా ఉన్నాడు. మరి నీవు నేను మన దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నామా? మనకిచ్చిన బాధ్యతలో, విశ్వాసంలో, మన పరిశుద్ధతలో, నీతి యథార్థతలో, సంఘ పరిచర్యలో, లేకపోతే దేవుని ఆరాధించుటలో, దేవునికి అర్పణ ఇచ్చుటలో, దేవునికి హృదయాన్ని సమర్పించుటలో ఎంత నమ్మకంగా మనం ఉన్నాము? దేవుడు ఒకవేళ మన గురించి ఏంటి సాక్ష్యము చెప్పగలడా? నా కుమారుడు, నా కుమార్తె నా ఇల్లంతటిలో, నా సంఘ పరిచర్య అంతటిలో, విశ్వాసపు జీవితం అంతటిలో నమ్మకముగా ఉన్నాడు అని తీర్పు దినమందు అటు సాక్ష్యం పొందుకునే వారిగా మనల్ని మనం తయారు చేసుకున్నప్పుడు, మనల్ని మనం చెక్కుకున్నప్పుడు దేవుడు గొప్ప సాక్ష్యాన్ని మనకిస్తాడు. ఇదే సాక్ష్యాన్ని యోబుకి ఇచ్చి ఉన్నాడు. దేవుడే మాట్లాడి ఉన్నాడు, ఇతడు నీతిమంతుడు, యథార్థవంతుడు అని. దేవుడే పనికి అంత గొప్ప విశ్వాసం మనకు కలిగి ఉన్నప్పుడు మనము కూడా కనపరచబడి ఉంటాం. చివరిగా 6వ వచనంలో, 3వ అధ్యాయం 6వ వచనంలో, అయితే క్రీస్తు కుమారుడై ఉండి తన ఇంటి మీద, ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ ఉన్న ఉత్సాహమును తుదముట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువే కుమారుడిగా ఈ లోకానికి వచ్చి సమస్త మనుషులందరినీ రక్షించడానికి ఎవరికి నమ్మకంగా ఉన్నాడు? ఆయన పంపించిన పరమ తండ్రి అయిన దేవునికి ఆయన నమ్మకముగా ఉన్నాడు. ఏమిటి ఆ నమ్మకం అంటే, తన కుమారుని బలియాగముగా అర్పించడానికి మాత్రమే ఆయన ఈ లోకానికి పంపబడి ఉన్నాడు. ఆయన అర్పింపబడడానికి, సమర్పింపబడడానికి వెనుదిరగక ఈ లోకానికి వచ్చినాడు. శ్రమపడి ఉన్నాడు, నిందింపబడి ఉన్నాడు, అపహాసింపబడి ఉన్నాడు. ఆయన ముఖం మీద ఉమ్ము వేయించుకున్నాడు. తన శరీరం అంతటిని కొరడాల చేతను, ఆయన రక్తసిద్ధమైన శరీరము మొత్తం అంతా కూడా చీల్చబడి ఉన్నది. ఆయన కాళ్ళలోని చేతులను మేకుల దగ్గర కొట్టించుకున్నాడు. ప్రక్కట్లో ఆయన బల్లెము చేత పొడిపింపుకొని ఉన్నాడు. తన చివరి రక్త బొట్టు సహితమును కూడా ఆయన కాల్చినాడు. చివరికి తన ప్రాణమనే లెక్క చేయకుండా మన కొరకు తన ప్రాణమును అర్పించి ఉన్నాడు. హల్లెలూయా. ఈ బాధ్యతను తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు మీద పెట్టినప్పుడు ఆయన నమ్మకముగా ప్రాణమును అర్పించినాడు. అది ఎవరి కొరకు? మన కొరకు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఎంత అయితే తన ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడో అదే ధైర్యమును, అదే నిరీక్షణ మనము కూడా పొందుకొని మనల్ని దేవుడు ఇల్లుగా తీర్చుకుంటున్నాడు. ఎందుకనగా కొరింథీ పత్రికలో మాట్లాడుతున్నాడు కదా, ఈ శరీరము ఒక గుడారమై ఉన్నది. మనం ఈ లోకానికి ఏదో కొన్ని సంవత్సరములు, కొన్ని దినములు గడిపి మరలా మన తండ్రి యొద్దకు వెళ్ళడానికి మనం ఈ లోకానికి వచ్చినాం. మన పట్టణము తండ్రి చేత నిర్మింపబడినది. అది చెదరదు, పాడవదు, తుప్పు పట్టదు, దొంగిలింపబడదు. అక్కడ పండు కొరుగుటైన కానీ, ఏడుపు కానీ, కన్నీరు కానీ, బాధ అయినను ఏమీ ఉండదు. నిత్య సంతోషమును, నిత్య ఆనందమును కలదు. ఆ మహాపట్టణము చేరడానికి దేవుడు ఇక్కడ మనల్ని పరిశీలిస్తున్నాడు. ఈ పరిశీలనలో, ఈ పరీక్షలో మనము గెలవగలిగితే, ఆ నమ్మకమును కోల్పోకుండా మనం ఎప్పుడైతే నిలబెట్టుకుంటామో మనము పరిశుద్ధులుగా మహిమమేకంలో ఆ వధువు సంఘముతో మనము ఎత్తబడి ఆ గొప్ప రాజ్యంలో ప్రవేశిస్తాం. హల్లెలూయా. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, మనం అన్ని వేళలా, అన్ని పరిస్థితుల్లో, ప్రతి దాంట్లో దేవుని మీద నమ్మకముగా ఉన్నప్పుడు మనము ఇవన్నీ పొందుకుంటాం. నమ్మకము అనేది ఒక చిన్న మాట. దాన్ని నిరూపించుకోవాలంటే చాలా గొప్ప బాధ్యత. కనుక దేవుడు మనతో మాట్లాడిన విధానం బట్టి అన్ని పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడతాం. శ్రమ వచ్చినా, నిందొచ్చినా, వేదన వచ్చినా దేవుడు మాత్రమే మనకు ఆధారము. మనుషులు ఎందరున్నా, సహాయకులు ఎందరున్నా కార్యము చేయవాడు ఆయనే. గనుక మనం ఆయన మీద మాత్రమే ఆధారపడి నమ్మకంతో ఉందాం. మన విశ్వాసంలో కోల్పోకుండా మనం కాపాడుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వీటిలో దీవించి ఆశీర్వదించి ఆయన రాకడకు సిద్ధము చేయను గాక. ఆమేన్.
నిల్చుందాం, ప్రార్థన చేసుకుని ఆరాధన ముగించుకుందాం. దేవుడి దినాన మీతో మాట్లాడి ఉన్నాడని మీరు నమ్మినట్లయితే నేడే సరైన దినము, నేడే రక్షణ దినము. ఆయనకు సమర్పించుకోవడానికి ఇదే సరైన సమయము. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడును సర్వాధిపతి సర్వలోక రక్షకుడిని మా తండ్రి, అయా నువ్వు మాతో మాట్లాడిన విధానానికి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలతో నువ్వు ఖండితంగా మాట్లాడి ఉన్నావని నేను నమ్ముచున్నాను తండ్రి. నీవు విత్తబడిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. విత్తబడిన ప్రతి ఒక్క వాక్యము ప్రతి హృదయాల్లో నాటబడి మొలిచి తను నూరంతలుగా ఫలించినట్టు సహాయం చేయమని అడుగుచున్నాం. మహాగణుడు నీకు వందనాలు తండ్రి. ఈ వాక్యము అనేకులకు ప్రతిఫలములుగా ఉండినట్లు వాక్యము ద్వారా మమ్మల్ని మేము మలుచుకుంటూ మమ్మల్ని మేము నీలో ఇంకనూ బలముగా ఉండినట్లు, మేము అభివృద్ధి చెందినట్లు విశ్వాసంలో, నమ్మకములో, పరిశుద్ధతలో, నిన్ను ఆరాధించుటలో, నీకు సమర్పించుకున్నట్టులో ఒక ప్రత్యేకమైన పాత్రగా మనం వాడుకున్నామని అడిగినాం. ప్రభా, సంఘములో ఉన్న ప్రతి బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన ఏకమించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే బలహీనలు ఉన్నారో బలపరచండి ప్రభా. ప్రతి వ్యాధి బాధ నుండి స్వస్థత కలిగజేయండి, విడుదల దయచేయమని అడుగుచున్నాం. ప్రతి శోధన నుండి విడుదల దయచేయండి ప్రభా. నీవు బలపరచండి, సహాయం చేయండి. ప్రతి యవనస్తుని ముట్టండి ప్రభా. అయా దర్శించండి, ఆత్మతో నింపమని అడుగుచున్నాం. నీ వాక్యములతో సంధించమని అడుగుచున్నాం. ప్రతి హృదయము నీ వాక్యము చేత సంధింపబడేట్టు సహాయం చేయండి అయ్యా. కృపద ఇచ్చేయండి. విత్తబడిన వాక్యము ఊరకనే వనక అయ్యా, అగ్ని ఎలా అయితే తొలుస్తూ ఉంటుందో నీ వాక్యము అనేకమైన హృదయాలను తొలుస్తున్నానా నీ వైపు త్రిప్పబడినట్లుగా గొప్ప సాధనముగా వాడుకోమని అడుగుచున్నాం. యవనశ్రమై ఉండగా అయ్యా, ఈ దినమున మమ్మల్ని ఎన్నుకుని నిలబెట్టుకుని నీవు వాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ద్వారా నీ నామం ఇంకనూ మహింపరచబడినట్లు, ఇంకనూ అనేక ప్రాంతాలు అనేక ఆత్మలు నీ వైపు త్రిప్పబడిన గొప్ప సాధనలుగా మమ్మల్ని వాడుకున్నామని అడుగుచున్నాం. నీ దైవదాసు ప్రభా తండ్రి, క్షేమకరమైన ప్రయాణము దయచేయండి, కృప దయచేయండి. మరలా నీ సన్నిధిలో కూడి నేను ఆరాధించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాం. తిరిగి వెలుచుండగా ప్రతి ఒక్కరి ప్రయాణాల వరకు తోడుకోండి. ఏ అక్కర కలదు వచ్చినారో, ఏ అవసరం కలదు వచ్చినారో ప్రతి అక్కరను నీవు తీర్చండి, ప్రతి అవసరం నీవు తీర్చండి. ప్రతి హృదయమును బలపరచమని అడుగుచున్నాము. నీవు సహాయం చేయండి. శారీరకమైన బలము, ఆత్మీయ బలము నీవు దయచేయమని అడిగినాం. నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరి ఒకసారి నీ సన్నిధి కూడి నిన్ను ఆరాధించి నిన్ను గణపరిచి నీ నామం ముందు సాక్షులు మేము ఉన్నట్టు నీ కృప దయచేయమని నజరేయుడు పరిశుద్ధుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మక కృప, కాపుదల, రక్షణ ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకు, మన సంఘమునకు, ఈ ప్రార్థన ప్రతి బిడ్డకును ఆయన కృప ఎల్లప్పుడూ తోడని నడిపించును గాక. ఆమేన్.